మత్తయి సువార్త 5వ అధ్యాయము 27, 28 వచనాలు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. మోహపు చూపు హృదయ సంబంధమైన వ్యభిచారము. అది క్రియారూపకమైన వ్యభిచారానికి కారణమవుతుంది. కనుక మోహపు చూపు వద్దని యేసుక్రీస్తు హితవు పలుకుతున్నారు. ఇదే మాట ధర్మశాస్త్ర కాలములో కూడా చెప్పబడింది. సామెతలు 6:25, దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము, తన కనురెప్పలను చికిలించి నిన్ను లోబరుచుకొననీయకుము. హృదయ సంబంధమైన వ్యభిచారము పాపమని ధర్మశాస్త్ర కాలములో కూడా చెప్పబడింది. ధర్మశాస్త్రానికి ముందటి కాలములో కూడా ఇదే ఆజ్ఞ జారీ చేయబడింది. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1-2 వచనాలు. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగు చూచుదును, అలాగు చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును. కన్యకను నేను ఎలాగు చూచుదును, నా కన్నులతో నేను నిబంధన చేసుకొంటిని. అంటే మోహపు చూపు పాపమని ధర్మశాస్త్రమునకు ముందటి కాలములో కూడా చెప్పబడింది. అనగా క్రియారూపకమైన వ్యభిచారానికి కారణమైన మోహపు చూపు కూడా పాపమే, హృదయ సంబంధమైన వ్యభిచారము కూడా పాపమని అన్ని కాలాలలో కూడా చెప్పబడింది. దేవుని ఆజ్ఞల యొక్క నీతి శాశ్వతమైనది. కీర్తన 119, 144, నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయుము. ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అంటే అర్థము ఆచారాలు, శిక్షలు కొట్టివేయబడ్డాయి అంతే తప్ప నీతి కొట్టివేయబడలేదు. అది శాశ్వతమైనది. అన్ని కాలాలలోనున్న ప్రజలు పరిశుద్ధంగా బ్రతకాలనే దేవుని ఆలోచన అతి పరిశుద్ధమైనది. ఆయనకే మహిమ కలుగునుగాక.